రైట్. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ ప్రీమియర్ చూడడం జరిగింది. సో నాకేమనిపించిందో ఒక 2-3 మినిట్స్లో ఒక క్విక్ రివ్యూ మీ అందరికీ షేర్ చేసేద్దాం అనుకున్నాను. నా ఒపీనియన్ సింపుల్గా చెప్పాలి అనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మొత్తం కూడా ఒక మంచి ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు కూడా. ఇఫ్ ఇన్ కేస్ డెఫినెట్లీ మనం ఆ యూత్ టైంలో, ఆ టీనేజ్ టైంలో, ఆ కాలేజ్ ఏజ్లోని మనం కూడా ఎంజాయ్ చేసే ఉంటాం కదా. ఆ లవ్స్ని కానీ, లేకపోతే అట్రాక్షన్స్ని కానీ, ఆ ఇన్ఫాచ్యుయేషన్స్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. వాటన్నిటిని కరెక్ట్గా రెప్లికేట్ చేస్తూ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద రిలేషన్షిప్స్ అన్నీ కూడా మనకైతే ఈరోజు మన సినిమా చూసినప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి. అండ్ యూ లిటరల్లీ ఎంజాయ్డ్ దిస్ ఆల్ ద సిచ్యువేషన్స్. అంటే ఆ కాలేజ్ టైంలో మీరు ఎలా అట్రాక్ట్ అయి ఉంటారు, మీరు ఎలా జర్నీ చేసి ఉంటారు, ఆ చిన్న చిన్న మూమెంట్స్ని మీరు ఆ టైంలో ఎలా ఎంజాయ్ చేశారు, ఇదంతా హ్యాపీ ఫేజ్ అండ్ హ్యాపీ స్టేజ్ ఒక పక్క ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఒక టాక్సిక్ రిలేషన్స్లోకి మనం అడుగు పెడుతూ ఉంటాం. అండ్ దానివల్ల రిపర్కషన్స్ చూసుకుంటే చాలా చాలా దారుణంగా ఉంటాయి. అంటే మనకి రివర్స్లోని మనం ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతుంటాయి ఆ రిలేషన్స్ వల్ల. మనల్ని మనం కోల్పోతూ ఉంటాం చాలాసార్లు. సో అది చాలా లేట్గా రియలైజ్ అవుతాం. కొన్నిసార్లు ఆ రిలేషన్ నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉంటాం. కొన్నిసార్లు వచ్చిన ఆ రిలేషన్ని మర్చిపోలేని స్టేజ్లో ఉంటాం. అంటే ఇలాంటి చాలా విషయాలు ఒక రిలేషన్ చుట్టూ ఉంటాయి. ఎందుకంటే ఒక థర్డ్ పర్సన్, ఒక అన్నోన్ పర్సన్ మన లైఫ్లో తీసుకొచ్చి సో ఆ పర్సన్కి మనం చాలా క్లోజ్ అవుతూ ఉంటాం కాబట్టి. సో ఇవన్నిటిని ఒక కాంటెంపరీ ఇష్యూస్ అన్నిటిని కూడా ఈరోజు ద గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రాహుల్ రవీంద్రన్ గారు చాలా మంచిగా డిస్కస్ చేసి ఈరోజు మన ముందుకి ఒక మంచి టెక్స్ట్ బుక్ లాగా, ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ లాగా ద గర్ల్ ఫ్రెండ్ సినిమా ఈరోజు మన ముందుకు వచ్చింది. అండ్ మెయిన్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రష్మిక గారి పర్ఫార్మెన్స్ అయితే స్టాండ్ అవుట్ అవుతుందబ్బా. అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు భూమాగా, అంటే ఆమె పేరుకు తగ్గట్టు ఆమె ఓపిక సినిమా మొత్తం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ రిలేషన్ నుంచి బయటికి రావడానికి ఎంత కష్టపడుతుంటుంది, ఆ రిలేషన్లో అనుకోకుండా ఎలా ఎంటర్ అయింది, ఆ రిలేషన్ నుంచి ఎలా బయటకు వచ్చింది, ఒక పక్క బాయ్ ఫ్రెండ్కి ఒక పక్క ఫాదర్కి మధ్యలో ఆమె ఎలా నలిగిపోయింది, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అండ్ ఒక పక్క బాయ్ ఫ్రెండ్, ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటూ ఉంటాయి. సో చాలా రియలిస్టిక్ ఇష్యూస్ అన్నింటినీ తీసుకొని ఈరోజు రైటర్ గారు ఈ సినిమాను మన ముందు తీసుకొచ్చారు. బట్ మోర్ ఓవర్ ఇది అంటే మనకి రాహుల్ గారి రైటింగ్ ఎప్పుడు కూడా చాలా స్లో నరేషన్ అండ్ చాలా డీప్గా మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఒక ఆడియన్గా మనం థియేటర్లో కూర్చున్నప్పుడు మనకు హై మూమెంట్స్ ఎక్కడ వస్తాయనంటే ఆ క్యారెక్టర్ పీక్స్కి వెళ్ళినప్పుడు మనకు హై మూమెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా ఆ పీక్ మూమెంట్ వెళ్ళినంత వరకు మీరు చాలా ఓపిక పడుతూ సినిమాలో కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ టైంలో మాత్రం మీరు ఆడియన్గా మీరు వెయిట్ చేయగలిగితే డెఫినెట్లీ ఒక వర్త్ వాచబుల్ సినిమాని ఈరోజు మీరు అందరూ కూడా ద గర్ల్ ఫ్రెండ్గా మీరు అందరూ చూస్తారు. అండ్ ఇలాంటి సినిమాలు తెలుగు స్క్రీన్ మీద రావడం చాలా చాలా రేర్. ఎందుకంటే ఇంత రియలిస్టిక్గా ఉంటాయి. ఒక కాంటెంపరీ ఇష్యూస్ ఎవ్రీ డే మన లైఫ్లోని, మన ఫ్రెండ్స్ లైఫ్లోని, మన కాలేజ్ లైఫ్లోని, మన టీనేజ్ ఏజ్లోని ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. సమ్ టైమ్స్ ఇది పెద్ద మిస్టేక్స్ గట్రా టర్న్ అవుతాయి, కొన్నిసార్లు ఒక బ్యూటిఫుల్ మెమరీస్ గట్రా టర్న్ అవుతాయి. సో ఏది ఎలా టర్న్ అయింది, మీ లైఫ్కి ఏది కనెక్ట్ అయింది, డెఫినెట్లీ ఈరోజు మీ అందరూ విక్కీ క్యారెక్టర్ కూడా చూస్తే ఒక అబ్బాయిగా మనం కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి, కొన్ని మార్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అలాగే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చాలా విషయాలు ఉంటాయి. అండ్ అలాగే భూమా క్యారెక్టర్ మీరు అందరూ కూడా చూస్తే ఒక అమ్మాయిగా ఎంత స్ట్రాంగ్గా మనం ఉండాలి ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత, ఇలాంటి చాలా విషయాలు అన్నింటినీ కూడా డిస్కస్ చేశారు. సో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని మీరందరూ కూడా మిస్ అవ్వద్దు. మోర్ ఓవర్ ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్న పర్సన్ కానీ, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న పర్సన్స్ కానీ, లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న, లవ్ రిలేషన్స్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా మీకు ఒక రిలేషన్ అనే డెఫినేషన్ మీకు తెలియనప్పుడు, ఆ రిలేషన్లో ఎలా ఉంటుందని మీకు తెలియనప్పుడు, సింపుల్గా మీ అందరికీ తెలియాలంటే జస్ట్ వాచ్ ద గర్ల్ ఫ్రెండ్ సినిమా ఇన్ న్యూరెస్ట్ థియేటర్స్. ఎంజాయ్ ద సినిమా ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.